హాయ్ పిల్లలు, పుల్ల పుల్లగా కారంగా ఉండే గోంగూర పచ్చడి చేసుకుందామా? ఏదైనా పచ్చడి పెట్టంగానే ఆ ఫస్ట్ ముద్ద మనం తింటే ఎంత బాగుంటుంది కదా. నేను ఇప్పుడు ఈ పచ్చడి షేర్ చేసుకోలేను కానీ రెసిపీ షేర్ చేసుకోగలను. పుల్ల గోంగూరని తీసుకొచ్చి తొడుములు తీసేసుకొని, ఇక్కడ నేను తీసుకున్నది 500 గ్రాములు. కొంచెం అటు ఇటు ఉంటుంది. శుభ్రంగా కడిగేసుకోవాలి. కొంచెం ఇసుక అది ఉంటుంది కాబట్టి, అసలు తడి ఉండకూడదు కాబట్టి రాత్రంతా ఫ్యాన్ కింద వదిలేయాలి. దీనికి 50 గ్రాములు మిరపకాయలు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఒక బాండీలో 10 గ్రాములు ఆవాలు, ధనియాలు, జీలకర్ర, కొంచెం మెంతులు, ఇవన్నీ చక్కగా వాసన వచ్చేటట్టు వేయించుకోవాలి దోరగా. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి మిరపకాయల్ని కట్ చేసేసుకొని కొంచెం వేయించుకోవాలి. ఒక 2 నిమిషాల పాటుగా వేయించుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆ తర్వాత మిక్సీ జార్లోని వేయించుకున్న దినుసులన్నీ వేసేసి కొంచెం ఉప్పు వేసి పౌడర్లా చేసేసుకొని ఒక బేసన్లో వేసేసుకోవాలి. తర్వాత మిరపకాయలు కూడా కొంచెం బరకగా ఆడుకోవాలి. ఆ తర్వాత ఎల్లుల్లిపాయలు పొట్టు తీసేసి ఒక 2 ఎల్లుల్లిపాయలు బరకగా ఆడించి వేసేసుకోవాలి. ఇవన్నీ కలిసేటట్టుగా కలిపేసుకోవాలి. శుభ్రంగా బాగా కలిపేసి సైడ్ని పెట్టేసుకొని సేమ్ కడాయిలో మరొక స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసి అస్సలు చెమ్మలేని గోంగూరని వేసేసుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా యాడ్ చేసేసుకోవాలి. బాగా కలిపేసుకొని ఒక 3 నిమిషాలు వేయిస్తే చాలు మీడియం ఫ్లేమ్ లో. మరి ఎక్కువ వేగవసరం లేదు. స్టవ్ ఆఫ్ చేసేసి సగం మిక్సీ జార్లో వేసి బరకగా ఆడించుకోవాలి. కొంచెం వదిలేసేయాలి. స్ట్రైట్గా కలిపేసుకోవచ్చు. అందులో అన్నీ వేసేసి కలిపేసుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం ఒక ప్యాన్ తీసుకొని అందులో 50 గ్రాముల నూనె వేసుకొని 10 గ్రాముల పోపు గింజలు వేసి ఒక 4 రెమ్మలు పచ్చికరివేపాకు, ఒక 4-5 ఎండుమిర్చి వేసి, నేను కొంచెం మిరపకాయలు ఎక్కువ వేసానని ఇప్పుడు తాలింపులో తక్కువ వేస్తున్నాను. తాలింపు బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక టీ స్పూన్ ఇంగువ, ఒక టీ స్పూన్ పసుపు వేసేసుకొని బాగా కలిపేసిన తర్వాత దించేసుకొని కలిపి పెట్టుకున్న గోంగూరలోకి వేసేసుకోవాలి. ఈ వేడి తాలింపును అందులోకి వేసేసి అటు ఇటుగా కదిపేసుకొని సాల్ట్ కానీ సరిపోకపోతే కొంచెం అడ్జస్ట్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఏదైనా జార్లో వేసేసుకుంటే సరే, టేస్టీ గోంగూర పచ్చడి రెడీ. తెలుసు కదా, స్టోరీస్ విత్ భూమి ఫాలో చేసేసుకోండి పిల్లలు.